ఆడబిడ్డలు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సమాజంలో ఆర్థికంగా పైకి వచ్చేందుకు ఆడబిడ్డల గౌరవం పెంచేందుకు డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చామన్నారు. వైసీపీ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ఏపీ ఎప్పుడు దేశ ప్రగతిలో దోహదపడుతుందన్నారు. ఇక మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మహిళలంటే బీజేపీకి అసలు గౌరవం లేదని మండిపడ్డారు. మహిళలు ఆదాయం ఆర్జించాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశామన్నారు సీఎం చంద్రబాబు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని డ్వాక్రా సంఘాలు నిలబడ్డాయని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో కలిసి ముఖాముఖి నిర్వహించారు. మహిళలు పారిశ్రామికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. వారు వ్యాపారంలో రాణించేలా 24 సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు. మీరు రాజకీయాలను శాసించే పరిస్థితికి వచ్చారు, ఆర్థికంగా పైకొచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఇప్పుడు ఒకటి ఆలోచించాను. ఈరోజు మనకు డబ్బుల కొరత లేదు. అప్పులు కావాలంటే ఎంతైనా ఇచ్చే పరపతి సంపాదించుకున్నారు మీరు. అవసరమైతే 1,00,000 కోట్లు కూడా మీరు అప్పు తీసుకునే శక్తి మీకుంది. దానికి కారణం తిరిగి చెల్లిస్తున్నారు. మార్కాపురంలో మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు చంద్రబాబు. స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. పోలీసు శాఖ రూపొందించిన శక్తి యాప్ ను ప్రారంభించారు. చేనేత రథాన్ని ప్రారంభించడంతో పాటు మహిళా ర్యాపిడో డ్రైవర్లను అభినందించారు. తర్వాత ఈ వ్యాపారి పోర్టల్ ప్రారంభించారు సీఎం చంద్రబాబు. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై స్పందించారు మంత్రి నారా లోకేష్. భారత్లోని భాషా వైవిధ్యమే దాన్ని అడ్డుకుంటుందన్నారు. త్రిభాషా విధానంతో మాతృభాషలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనలను లోకేష్ తోసిపుచ్చారు. మాతృభాషల బలోపేతానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇండియా టుడే కాంక్లేవ్ లో మాట్లాడారు లోకేష్. Work life balance, I believe women do a much better job than men do, and I think I have a lot to learn from them in that sense. Saying that, I don't believe that Women's Day should be one day, it should be celebrated every day. And as HRD Minister, we are doing a lot of changes in our curriculum, starting from household chores. Why should the photos be all women? So from this year, it's 50-50. It's going to be men and women doing household chores, the pictures in our textbook. So I believe transformation should happen from education. మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్త్రీ ఎక్కడ గౌరవం పొందుతుందో ఆ ఇల్లు, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. మహిళలంటే బీజేపీకి కనీస గౌరవం లేదని మండిపడ్డారు షర్మిల. వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళికి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనను పీటీ వారెంట్ పై కర్నూలు జిల్లా జైలు నుంచి విజయవాడలోని భవానీపురం పిఎస్ కు తరలించారు. అక్కడి నుంచి పోసానిని విజయవాడ సీఎంఎం కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు.